అబ్రాడ్‌కి వెళ్ళాలనే డ్రీమ్ చాలా మందికుంటుంది. కానీ ఎంతమంది అది ఫుల్‌ఫిల్ చేసుకుంటున్నారు? వీసర్స్‌కొచ్చే స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు కూడా ఆ డ్రీమ్‌ని ఫుల్‌ఫిల్ చేసుకుంటున్నారు. సో, స్టూడెంట్ ఉన్నారు. తన ఎక్స్‌పీరియన్స్ తెలుసుకుందాం. హలో అండి. మీ పేరు? జగదీష్ రెడ్డి. జగదీష్. కమింగ్ ఫ్రమ్ హైదరాబాద్ అండి. హైదరాబాద్. స్టడీస్ ఏం కంప్లీట్ చేశారు? నాది బీఎస్సీ అయిపోయింది హ్మ్. స్టాటిస్టిక్స్ అండ్ కంప్యూటర్స్లో. సో యూకేకి వెళ్దామని యూకేలో కోవెంటీ యూనివర్సిటీ. సెలెక్ట్ చేసుకున్నారు. ఏ కోర్స్ తీసుకుంటున్నారు? ఇప్పుడు బిజినెస్ అనలిటిక్స్ చేద్దామని. ఓకే. సో, కోవెంట్రీ యూనివర్సిటీ అంటే మీకు స్కాలర్‌షిప్ వస్తుందన్నారా? స్కాలర్షిప్ ఇప్పుడు £2,500 వచ్చింది నాకు ఓవరాల్ ఫీజ్ మీద. రైట్. అసలు వీసర్స్‌కి ఎలా రావడం జరిగింది మీరు? ఫస్ట్ థింగ్ అయితే మేము గూగుల్లో ఇట్లా రీసెర్చ్ చేసాం. తర్వాత మా ఫాదర్ కూడా దాని గురించి తెలుసుకోవడం, లేకపోతే ఎవరైనా రీసెంట్గా వెళ్ళిన వాళ్ళు ఒక ఆయన మాకు తెలిసిన ఆయన కూడా వెళ్తే అక్కడ నుంచి తెలుసుకొని సో కాంటాక్ట్ అయ్యాం. ఓకే. రైట్. వచ్చిన తర్వాత వీళ్ళు ఇచ్చినటువంటి ఫీడ్‌బ్యాక్, ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు యూజ్‌ఫుల్‌గా ఉండిందా? రిలయబుల్ ఉండే అండ్ కన్సిస్టెంట్గా ఉండే టీమ్ మంచి బ్యాకప్ ఇచ్చింది. సపోజ్ మాకు అర్థం కానివి ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ వాళ్ళు, లేకపోతే ఎక్కడైనా డీలేస్ ఉన్నప్పుడు వాళ్ళు మంచిగా బ్యాకప్ చేయడం, ఒకరు కాకపోతే ఇంకొకరు మాకు హెల్ప్ చేయడం ప్రాసెస్లో. ఈ ప్రాసెస్‌లో ఫీ ఏమైనా కలెక్ట్ చేసిందా వీసోర్స్? కన్సల్టెన్సీ ఏం ఫీస్. లేదు. సో, ఎడ్యుకేషన్ లోన్ త్రూ వెళ్తున్నారా? ఎడ్యుకేషన్. ఓకే. ఆ ప్రాసెస్ అంతా ఎక్కడ జరిగింది అండ్ ఎంత శాంక్షన్ అయింది లోన్? నాకు 40 lakhs శాంక్షన్ అయింది లోన్ అండ్ ప్రాసెస్ కూడా మొత్తం ఇక్కడే జరిగింది. అంతా స్మూత్గానే ఉంది. ఓకే. సో, ఏ ఇంటెక్‌కి వెళ్తున్నారు? ఇప్పుడు యాక్చువల్గా మే ఇంటేక్ కానీ ఇప్పుడు June 15th నుంచి క్లాసెస్ స్టార్ట్. లాస్ట్ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అది. సో, జూన్ ఇంటేక్ లో వెళ్తున్నారు. రైట్. సో, ఏ కోర్స్ తీసుకున్నారు? బిజినెస్ అనలిటిక్స్. బిజినెస్ అనలిటిక్స్. ఓకే. ఆల్ రైట్. సో, వీసోర్స్ గురించి మీకు వచ్చిన తర్వాత వీళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా యూస్ఫుల్ గా ఉండిందా? ఎలా హెల్ప్ అయింది? అంటే ఇప్పుడు సపోజ్ ఒక కన్సల్టెన్సీ ద్వారా కాకుండా వాళ్ళ ఓన్గా వెళ్తే ఇప్పుడు ఇవన్నీ ఐడియా ఉండే ఎట్లా ఫిల్లింగ్ చేయాలి, ఫైలింగ్స్ ఎట్లా చేయాలి, లోన్ గురించి అంతా తిరగాల్సిన వస్తుంది. ఇక్కడికి వచ్చినాక అవి ఏం లేదు, బేసిక్ అంతా వాళ్ళే చూసుకున్నాం. మనం జస్ట్ డాక్యుమెంటేషన్ వాళ్ళకి సబ్మిట్ చేస్తే మిగతా మొత్తం వాళ్ళే ఉన్నారు కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు ఎవరికైనా, ఏ స్టూడెంట్ అయినా. కొలెటరల్ నాన్ కొలెటరల్? నాన్ కొలెటరల్. నాన్ కొలెటరల్ లో 40 lakhs. ఓకే. సో, ఆల్ రైట్. అండ్ ఫైనల్లీ వన్ వర్డ్ అబౌట్ వీసోర్స్ అంటే ఏం చెప్తారు? స్మూత్ అండ్ రిలయబుల్. థ్యాంక్ యూ. ఆల్ ది వెరీ బెస్ట్.